ప్రజా యుద్ధ నౌక, ప్రజా వాగ్గేయకారుడు, సాంస్కృతికోద్యమ విప్లవోద్యమ నేత, ప్రజా కవి కామ్రేడ్ గద్దరన్న మన నుంచి దూరమై సరిగ్గా నేటికి సంవత్సర కాలం. ఈ మొదటి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడానికి ఇవాళ ఖమ్మం జిల్లా ప్రజలు, ఖమ్మం జిల్లా బుద్ధిజీవులు తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర గద్దరన్నకు నివాళులు అర్పించడానికి రావడం జరిగింది. గద్దర్ వ్యక్తి కాదు, గద్దర్ ఒక శక్తి, గద్దర్ ఒక పోరాట స్ఫూర్తి, గద్దర్ ఒక ఉద్యమ స్ఫూర్తి, కోట్లాది మంది ప్రజలను కదిలించినటువంటి ఒక మహాశక్తి. కళ అంటే గద్దర్, పాట అంటే గద్దర్, తెలంగాణ కళారూపాలకు దిక్సూచి గద్దర్. గద్దర్ అంటేనే తెలియనటువంటి ఈ తెలుగు రాష్ట్రాలలోనే కాదు, ప్రపంచంలోనే గద్దర్ తన పాటని అనేక భాషల్లో పాడి వినిపించినటువంటి, ఉర్రూతలోగించినటువంటి వ్యక్తి గద్దర్. కనుక ఇవాళ గద్దర్ గురించి మాట్లాడుకోవడం అంటే, గద్దర్ గురించి చెప్పుకోవడం అంటే తను చేసినటువంటి త్యాగం, తను చేసినటువంటి పోరాటాలని ఇవాళ మనం నెమరు వేసుకొని ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగించడమే గద్దర్కు నిజమైన నివాళిగా గుర్తు చేస్తూ, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లా లోపలనే కాదు, హైదరాబాద్లో ఎట్లయితే ట్యాంక్ బండ్ వద్ద గద్దర్ విగ్రహాన్ని, కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి సానుకూలంగా స్పందించిందో, ఇవాళ ఖమ్మంలో ట్యాంక్ బండ్ మీద గద్దర్ కాంస విగ్రహాన్ని ప్రభుత్వమే చొరవ చూపి ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా పాఠ్య పుస్తకాలలో సాహిత్యం గద్దర్ సాహిత్యం ప్రజల సాహిత్యం, గద్దర్ సాహిత్యము ప్రజల గుండెలని తొలుచుకొని వచ్చినటువంటి సాహిత్యం. కనుక ఈ సాహిత్యాన్ని కూడా నేటి తరానికి, ఈ తరానికి ఎట్లయితే మనం గద్దర్ తెలుసుకున్నామో రాబోయే తరాలకు, యువతరానికి గద్దర్ గురించి, గద్దర్ సాహిత్యం గురించి, గద్దర్ కలగనటువంటి ఏ రూపాలు అవుతున్నాయో వాటిని తెలిసే విధంగా గద్దర్ సాహిత్యాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిందిగా గద్దర్కు ఘనమైన నివాళిని అర్పించినటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఖమ్మం గద్దర్ మిత్ర బృందం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. మొదటి వర్ధన్ సభకు వచ్చిన మీ అందరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలిపాలి, జయములు తెలిపాలి. ఎందుకంటే ప్రజల యొక్క నాడి వాణితో నేర్పించిన వాగ్గేయకారుడు, జానపదాన్ని ప్లస్ ఇది మన ఈ రూపాలని కలుపుకొని అసలు తనదైన శైలిలో అసలు ఇవాళ మన మిత్రుడు అన్నట్టు గజ్జని, గొంగడని, తర్వాత ఆ కట్టు పోకడంతా కూడా నాకు ఒకసారి గుర్తొచ్చేది. వెనకట ఈ హనుమంతు అని ఒక తండేవాడు, ఇది ఒక అయితే ఆ విధంగా మరి ఎక్కడ పట్టిండో మొత్తం మీద మాత్రం ఈ సుద్దాల హనుమంతు, కరెక్ట్, సుద్దాల హనుమంతు వెనకడ ఒకసారి ఎప్పుడు చూసాము. అదే దాన్ని మన గద్దరన్న పట్టుకొని అసలు జనంలో విరివిగా అసలు పాటే గద్దరు, గద్దరే పాట, గద్దరంటేనే అక్కడ ఈ తిరుగుబాటు ఉంది, గద్దరంటేనే ప్రజల మనిషి, గద్దరంటేనే ఈ పీడిత వర్గాల వాయిస్ వినిపించట్లో ఎట్లా వినిపించేదంటే దొర ఏందురో నీ దొర పోకడెందురు అని చుక్క చెమట నొచ్చకుండా బొర్ర పెంచి నువ్వు ఎట్లా బతుకుతున్నావురా అని చెప్పని బండి బండి కట్టని సిరిమల్ మాయందులు. అయితే ఈ విధంగా తన కవితల ద్వారా జనాల్ని ఉరుద్యోగించి తన జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన ఆ మహానుభావుని, ఆ కామ్రేడ్ యొక్క ఈ సంస్మరణ సభలో మాట్లాడటం ఇంకొక తిరుగులు బతికుండాల్సిందే ఉండే. అనుకోకుండా తను స్వర్గస్థులందుకు చింతిస్తూ వారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క దాన్ని పురస్కరించుకొని గద్దర్ని స్మరించుకోవడమే కాదు, అతని యొక్క ఆశయం ఏదిందో అతని బాటలో మనం నడిచి అతని యొక్క స్వప్నాన్ని మనం సఫలీకృతం చేయాలని చెప్పి తెలియజేస్తూ నాకు